జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పాలక మండలి మీటింగ్ ప్రారంభం కాబోతోంది. జనరల్ బాడీ సమావేశంలో ఇదే చివరి మీటింగ్ గా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. 2020 ఫిబ్రవరిలో ఏర్పాటైన ఈ పాలక మండలి కాల పరిమితి వచ్చే ఫిబ్రవరి 2వ వారంలో ముగియనుంది. లాస్ట్ సమావేశం మీటింగ్ లో లాస్ట్ పంచు విసిరేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, గడిచినటువంటి 5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పాలక మండలి సమావేశం ఇది చివరిది కానుందా అంటే అవునని అనిపిస్తుంది. ప్రధానంగా కౌన్సిల్ సమావేశానికి ప్రతిసారి బీజేపీ వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే విధమైనటువంటి పద్ధతిలో దున్నపోతును ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉన్నారు, మనం చూస్తున్నాం. వాళ్ళు సంఖ్యలు ధరించి అదే విధంగా చిరిగిపోయినటువంటి బట్టలను ఒకవైపు, మరొక వైపు మంచిగా ఉండేటువంటి అంగిల్ని ఒకవైపు తీసుకొని వచ్చారు. మహేందర్ కార్పొరేటర్ ఉన్నారు. ఏంటి ఈ నిరసనకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్న? ఇది ఊపర్ షేర్వాణి, అందరి పరిశాని. ఇది మన భాగ్యనగరం యొక్క ఆల్రెడీ నానుతున్న నానుడి. ఏ రోడ్లు చూసినా కూడా బస్తీల్లో అన్ని గుంతలమయంగా ఉంటాయి. కేవలం ముఖ్యమంత్రులు, మంత్రులు తిరిగే రోడ్లు మాత్రమే నీట్ గా ఉంటాయి. అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళ అభివృద్ధి అంతా కూడా హైటెక్ సిటీ చుట్టుపక్కల మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏరియాలోనే ఉంది. మా బస్తీల చుట్టుపక్కల పరిస్థితి మాత్రం ఇట్లా ఉంది. ఊపర్ షేర్వానే, అందరి పరిశాని. ఇదే గనక మనం మార్చుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందించని అధికారులు మనం చూస్తున్నాం. శ్రవణ్ ఉన్నారు. ఏంటి సంఖ్యలు వేసుకొని వచ్చారు ఏంటి సార్? ఈ రోజు భాగ్యనగరంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉంటే మరి ప్రజావాణి పేరుతోటి వేలాది అప్లికేషన్లు వస్తున్నప్పటికీ కూడా పదుల సంఖ్యలో కూడా పరిష్కరిస్తలేరు. పైగా ప్రజాప్రతినిధులమైన మేము, మా కార్పొరేటర్లు మా ఆఫీస్ లో మేము కూర్చొని మేము ప్రజా సమస్యలు పరిష్కరించమని కోరితే రక్తం గారేటట్టు కొట్టి మాకు సంఖ్యలు వేసిర్రు. మరి ఆ విజ్ఞాపన పత్రాలను మీరు పట్టించుకున్నప్పుడు, మీరు నగర మేయర్ గాని ముఖ్యమంత్రి గారు కూడా పట్టించుకున్నప్పుడు వారికన్నా వీరి దున్నపోతు గారే చాలా బెటర్ కదా. దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాలు ఇస్తే ఇంకా బెటర్ గా మేము భావిస్తా ఉన్నాము. కనీసం దున్నపోతు గారికి ఉన్నటువంటి ఆలోచన కూడా మరి నగర మేయర్ కి లేదా ముఖ్యమంత్రి గారికి అధికారులకు చూస్తున్నాం. అంటే నిరసనగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం పైన మనం చూస్తున్నాం. చెత్త ఎందుకు ఎత్తట్లేదు, చెత్త బండి ఎందుకు రావట్లేదు అనేది ప్రధానంగా. అదేవిధంగా గ్రీన్ వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడి ఉంది. నీళ్లు ఎందుకు పొంగుతున్నాయంటే మురుగు నీళ్లు అవి డీసిల్టింగ్ కరెక్ట్ గా చేయట్లేదు కాబట్టి వర్షం నీళ్లు పొంగుతున్నాయి. స్ట్రీట్ లైట్ సక్రమంగా లేదు, రోడ్లు గుంతలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, మోరీలు పొంగుతున్నాయి అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ మనం చూస్తే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఇక్కడ ఉండేటువంటి బీజేపీ శ్రేణులు అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రతిసారి ఇదే విధమైనటువంటి నిరసనను ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు సమస్యలతో పాటు ఈ రోజు మొత్తం కూడా రాజకీయ అంశాలపైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో భూముల అమ్మకం విషయం కానీ అదేవిధంగా మిగతా అంశాలపైన అయితే వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రాజకీయ అంశాలు ఈ కౌన్సిల్ సమావేశంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజా సమస్యల కంటే కూడా పొలిటికల్ గా ఎవరు ఎక్కువ మైలేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. థాంక్యూ రాముడు.